హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాము. గోధుమ పిండితో జామున్స్. గోధుమ పిండితో చేసినా కానీ ఈ జామున్స్ చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ జ్యూసీ జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు మేగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం 2 కప్పుల పాలు పోసాం కదా, ఈ 2 కప్పుల పాలు 1/3 కప్ అయ్యేంత వరకు, అంటే అరకప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేలాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో అంచులు కంటుకున్న మేగడ ఉంటుంది కదా, అదంతా తీసేసుకుంటూ పాలలో వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టుకోకుండా కొంచెం అడుగు నుంచి తీసుకుంటూ పాలని బాగా దగ్గర పడేంత వరకు కాగనివ్వాలి. ఇవి బాగా దగ్గర పడ్డాయి చూడండి. ఈ విధంగా బాగా చిక్కగా అవ్వాలి. ఇవి అటు ఇటుగా 1/3 కప్ వరకు ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి మెజరింగ్ కప్లో వేసి మెజర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇందులో 3/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిని ఒకసారి జల్లించి తీసుకోండి. 3/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ గోధుమ పిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించేయద్దు, రంగు మారకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మనకి కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లైట్గా మనకి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఈ విధంగా వేయించేసుకుని ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. ఈ వంట సోడా, యాలకుల పొడి బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం బాగా దగ్గరగా కాచుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు చూసారా చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయ్యాయి. ఈ చిక్కటి పాలు వేయడం వల్ల మనం జామున్స్ తినేటప్పుడు కోవా తిన్నట్లుగా కోవా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం చేతులకి అంటుకునే విధంగా ఉండాలి. ఇది నానిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం పాకం పట్టుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటామో దానికి డబుల్ పంచదార వేసుకోవాలి. పంచదార ఎంత తీసుకుంటామో దానికి సమానంగా నీళ్లు పోసుకోవాలి. 1.5 కప్పుల నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇది కొంచెం జిగురుగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సిరప్ చూడండి కొంచెం చిక్కబడింది కదా, కొంచెం ఈ సిరప్ని చేతితో తాకితే మనకి స్టిక్కీగా ఉండాలి. పాకం రాకూడదు, కొంచెం జిగురుగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ సిరప్ తయారయ్యేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ చిన్న చిన్న జామున్స్ లాగా చేసుకోవాలి. నానిన తర్వాత పిండి చూడండి ఒకసారి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు మరి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం 1 టీ స్పూన్ పాలు పోసి కలుపుకోవచ్చు. ముందు రౌండ్గా రోల్ చేసి తర్వాత ఈ విధంగా ఈ షేప్లో రోల్ చేసుకోవాలి. చేతులకు అంటుకున్నట్లుగా అనిపిస్తే నెయ్యి రాసుకోవచ్చు. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్నీ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని ఇవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని నూనెకి సరిపడా జామున్స్ని వేసుకోవాలి. జామున్స్ అన్నీ వేసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి వెంటనే కదపొద్దు, కొంచెం సేపు పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. కొంచెం కాలిన తర్వాత నిదానంగా గరిటతో కలుపుకోండి. అడుగు పట్టుకోకుండా నిదానంగా గరిటతో కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, త్వరగా రంగు వచ్చేస్తాయి. అస్సలు హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ విధంగా బాగా వేయించేసుకుని నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు. చూడండి జామున్స్ ఎంత బాగా వచ్చాయి కదా. ఇవి బయటకు తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వాయి వేసేటప్పటికి నూనె మరీ వేడెక్కిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ వేయించుకుందాము. ఈ జామున్స్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. నూనె బాగా వేడెక్కుంటుంది కదా, అన్నీ వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత గరిటతో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
చూసారు కదా చక్కగా వచ్చాయి కదా జామున్స్ అన్నీ కూడా. ఇలా వేయించుకున్న జామున్స్ ఈ బ్యాచ్ని కూడా ఈ వేడి పాకంలోకి వేసేసుకోవాలి. మనకి పాకం వేడిగా ఉంటేనే లోపల వరకు వెళ్తుంది. మీకు చల్లగా ఉంది పాకం అనిపిస్తే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కనీసం 2 గంటల పాటైనా వీటిని నాననివ్వాలి. 2 గంటల తర్వాత చూడండి జామున్స్ ఈ పాకాన్ని పీల్చేసుకుని చక్కగా నానాయి. మీకు పాకం ఇంత వద్దు అనుకుంటే పంచదార మనం 1.5 కప్ వేసుకున్నాం కదా, 1 కప్పు పంచదార 1 కప్పు నీళ్ళు పోసుకోవచ్చు. పాకం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 కప్ వరకు వేసుకోవచ్చు. చూడండి జామున్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం గోధుమ పిండితో చేసాం కదా, అయినా కానీ చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. రాఖీ పండగ కూడా వచ్చేస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రాఖీ పండగకి ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.